దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. 7వ అధ్యాయం 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదికి తమ చెడు మార్గమును విడిచిన వెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థత పరచెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ స్తోత్రములు. దేవా, ఈ సమయంలో దేవా కనికరంగల మా దేవుడివి, గొప్ప తండ్రివి ప్రభువా, ప్రార్థన ఆలకించువాడవై ఉన్నావు. దేవా, ఈ సమయంలో నీ ప్రజలముగా ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూర్చి మీ సన్నిధి మాతో ఉంచి మీ వాక్యము మాకు అనుగ్రహించి ఆ వాక్యం వెలుగులో మీ సన్నిధిలో ప్రార్థించేటువంటి దేవా ఈ ధన్యత ఇచ్చారు. మీ స్తోత్రాలు. అల్పుడును ఏ పాటి వాడని ప్రభువా, మట్టి పురుగును దేవా మీ సన్నిధిలో నిలబడుటకు ఏ మాత్రం నేను యోగ్యుడిని కాను, దుమ్మును పోలి ఉన్నాను. మీ మహాకృప చేత ప్రభా రక్షించారు. దేవా, లోకంలో మీ మాటలు చెప్పుడుకు ప్రభా నన్ను దేవా జ్ఞాపకం చేసుకుని ఏర్పరచుకున్నావు. దేవదూతలకు దేవా ఇవ్వబడిన పరిచర్య ఈ దీనుడే నాకు మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. చదవబడిన ఈ భాగంలో లేఖనాల నుంచి మీరే మాతో స్పష్టంగా తేటగా మాట్లాడండి తండ్రి. మీరు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. సమయంలో ఈ ఒక దిన వృత్తాంతములు ఈ గ్రంథములో 7వ అధ్యాయంలో చదవబడిన 14వ వచనం చాలా పెద్ద ప్రియుల వర్తమానమే. కానీ మనం ప్రార్థన కొరకై చాలా క్లుప్తంగా కొన్ని విషయాలను మనము నేర్చుకొని, ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా కాబట్టి ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో కొంతసేపు గడపాల, ప్రార్థించాలన్నమాట. ప్రాముఖ్యం ప్రార్థనే కదా. ఇక్కడ మొదటిగా నా పేరు పెట్టబడిన నా జనులు అని, ఇక్కడ నా జనులు అనే మాటలో కొన్ని వాక్యాలు మనం చూస్తూ వచ్చినట్లయితే ఆ జనులైన వారికి ఒక శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఆధిక్యతలు పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో మనము చూడగలము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం మీరు చదివితే తొందరగా ముగించుకోవచ్చు. కాగా మీరు మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన వెడల స్వకీయ సంపాద్యముగా. కాబట్టి ఇక్కడ సంపద, స్వకీయ సంపాదన అనేది నా ఒక సంపద, నాకు స్వకీయమైనటువంటి వారుగా ఉంటారు. ఈ భాగంలో చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా అర్థాలు ఉన్నాయి. ఇంకా మరి క్రొత్త నిబంధనలో దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం అక్కడక్కడ చూస్తే
అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం 28 స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్నటువంటి నా ప్రజలు నా సంఘము అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలో విలువ పెట్టి కొనబడిన వారు మీరు నా సొత్తు. ఇలాగా ఎన్నో ప్రాముఖ్యమైన అర్థాలు ఆధిక్యత దేవుని ప్రజల విషయంలో మనం చూడగలమన్నమాట. కొన్నిసార్లు మనం ఈ భావంతో ఇలాంటి మనసుతో దేవుని సన్నిధిలో ప్రియులారా మనము ప్రార్థించే వారంగా ఉండం. ఏదో అలవాటుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ అయితే లోతైన అనుభవంలో మనం ఏమై ఉన్నాము, దేవునికి మనమేమై ఉన్నాము, దేవుడు మనకేమై ఉన్నాడు అన్నటువంటి ఆ గ్రహింపు అనేది, అవగాహన అనేది కొన్నిసార్లు మనము ఆ ఒక లోతులోనికి మనం వెళ్ళము అన్నమాట. మరొక వచనం చదవండి దేవుని వాక్యంలో నుండి. మరి 14 అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 2వ వచనం. 14 అధ్యాయము 2వ వచనం ద్వితీయోపదేశ కాండము. దృష్టికి అనుకూలముగాను నడిచిన వాడై ద్వితీయోపదేశ కాండం 14 2వ వచనమేనా మీరు చదువుతుంది? ఏలయనగా యెహోవాకు ప్రతిష్ఠిత జనము, జనములలో విశేషముగా స్వకీయ జనమగునట్లుగా ఏర్పరచుకునేను అని. భూమి మీద ఉన్నవారందరికంటే మీరు శ్రేష్ఠులు, వారికంటే నేను మిమ్మల్ని ఎక్కువగా నేను ఎంచితిని, నాకు ఏమయ్యారంటే ప్రతిష్ఠిత జనము. ఇలాగా ప్రియులారా వాక్యంలో ఈ సందర్భాన్ని బట్టి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. కాబట్టి 2 వాక్యాలను మనం మనసులో ఉంచుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అనే ఈ పదంలో మనము నేర్చుకోవాల్సింది, గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే ఆయనకు చెందిన వారు, ఆయన సంపద అని. ఆయన సంపద. ఒక వాక్యం మనకు ప్రియులారా గుర్తుంచుకోవాలి. మరి సొంత ప్రియకుమారుడిని మన కొరకు ఏం చేశాడు? అనుగ్రహించాను. ఇవన్నీ మీకు ఎందుకు అనుగ్రహించాడు అని. 2వ భాగానికి రండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు. దయచేసి ఆ భాగాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 7వ అధ్యాయం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదకి తమ చెడు మార్గమును విడిచిన వెడల. ఇక్కడ 2వదిగా ఇక్కడ తాము ఏం చేయాలంట? తగ్గించుకొనాలి. ఏం చేయాలంట? బైబిలు పరిశుద్ధ గ్రంథంలోనే ప్రియులారా మరి ప్రాముఖ్యమైన మాట తగ్గించుకొనుట, విధేయత చూపుట. ఎందుకంటే ఇంకా గొప్ప మాట పదం అనేది ఇంక లేదేమనుకుంటా. విధేయత, తగ్గించుకొనుట, ప్రార్థనలో తగ్గించుకోవాలా. తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో మనము ప్రియులారా అనేక సందర్భాల్లో మనం చూడాలి. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఎంత విధేయతను కనబరుచుకునే వారంగా, తగ్గించుకునే వారంగా. ప్రియులారా ఈ మాట ఏదో ఈ రోజుకే తగ్గించుకొని మనం ఏదో ప్రార్థన చేయాలన్నటువంటిది, లేదా ఈ రోజుకే మనకు ఆ ప్రార్థన వచ్చేది అనేది కాదు.
అది గ్రాడ్యువల్గా మన జీవితాల్లో అది కొనసాగుతూనే రావాలి. వ్యక్తిగతంగా ఎక్కువ సమయం దైవ సన్నిధిలో, మరి ఇలాగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వారు ఉన్నారు. వారిని మనం చూస్తే మొదటిగా ప్రారంభంలో మోషే ప్రియుల తాను సాగిలి పడుతూ వచ్చేవాడు. మనం ఒకసారి చూస్తూ వచ్చామనుకుంటా ఆదివారం. ఆయనకి ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యతలు చాలా ఉన్నా తను ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని ఎదుట సాగిల పడేవాడు. సాగిలి పడేవాడంటే అది మనకెంతో తగ్గింపు తెలియజేస్తూ ఉంది. దావీదు జీవితంలో కూడా చూడండి, 34వ కీర్తన 18వ వచనంలో 18వ వచనం దయచేసి చదవండి ఆ మాట కూడా. ఇరిగి నలిగిన ఆసన్నుడు నలిగిన మనసు ఆయన రక్షించారు. రెండు ఉన్నాయి ఇక్కడ. మొదటిగా ఏముందంట? ఇరిగిన హృదయము, ఇరిగిన హృదయము. ఆ తర్వాత నలిగిన మనసు. నలిగిన మనసు అంటే ఎట్లాగా చెప్పుకోవాలి మనం? ఏనా నలిగిపోయినాము అంటే అది అనుభవంలో తెల్లమయ్యేదన్నమాట. కొన్నిసార్లు మనసు చాలా కష్టం, బాధ, వేదనతో ఉన్నప్పుడు అది మనకు అర్థమవుతుంది అన్నమాట. నేను చదివేటిని బట్టి, మీరు వినేటిని బట్టి అది అంత మాత్రాన అది మనకు లభ్యం కాదు. అది అనుభవించినప్పుడు అది తెలుస్తుంది అన్నమాట. తెలుస్తుంది. కొన్నిసార్లు నేను ప్రారంభంలో ఒక స్థలంలో పనిచేస్తున్నప్పుడు, ఉద్యోగం చేసుకుంటానే కష్టపడతా ఉన్నప్పుడు ఆ కష్టాన్ని గ్రహించలేని, అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతో నన్ను నొప్పిస్తూ వచ్చారు, కష్టపెడతా వచ్చారన్నమాట. వాళ్ళు చేయనీరు. తరువాత మరి సువార్త కానీ పరిచర్య కానీ మరి ఆ దినాల్లో జరిగినట్లు నేడు మరి నేను వచ్చేసిన తర్వాత ఎన్నడూ జరగల అట్లా. ఆ రీతి ఎంత కష్టం పెట్టారో, ఎంత దుఃఖ పెట్టారో పరిచర్యలో మనకి ఎదురయ్యే విషయాలన్నమాట. ఒక్కోసారి నేను కూర్చొని అట్లాగా పనుకొని ఏడుస్తూ కళ్ళమి నీళ్ళు కాగుతూ ఉండేవి. ఏంటో ఇంత దుర్మార్గత వీళ్ళల్లో ఉంది అని చెప్పి మరి నేను వేరే స్థలానికి వెళ్ళిపోయి అక్కడ పరిచర్య చేస్తూ వచ్చేవాడిని. అట్లాగా నలిగినటువంటి వారంగా, లేదా మనసు చదవమా మాట, మనసు ఈ నలిగిన మనసు అన్నమాట. ఆయన ఏం చేసేవాడంట? రక్షించేవాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారిని హెచ్చించేవాడని. తర్వాత ఇది ఇలా చెప్పుకుంటే దావీదు జీవితంలో కూడా ఎంత నలిగిపోయి ఇరిగిపోయిన అనుభవం, తను ఎలాగా నిష్కారణంగా తను ఎలాగా తరుముబడతాడో ఆ అనుభవంలో గుండా మరి తాను ప్రయాణం చేస్తూ ఆ అనుభవంలో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన అనుభవంలో దావీదు ఏం చేస్తూ వచ్చాడంట? అక్కడ హృదయం అంట, చదవమ్మ. హృదయము, ఇరిగిన హృదయము, నలిగిన మనస్సు రక్షించను. కొన్నిసార్లు మరి యేసు ప్రభువులో కూడా మనం చూడగలం. ఆయన నలిగి ఇరిగి శ్రమ ద్వారా తాను విధేయత ఏమైనాడంట? నేర్చుకున్నాడు అన్నమాట. కొన్నిసార్లు ఇరిగిపోయి, నలిగిపోయి, లేకపోతే తగ్గించబడి, లేదా కష్టము అనేటువంటిది కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కానీ దాని ప్రయోజనం చాలా ఉంది. తద్వారా మనము దైవ సన్నిధిలో దేవునికి నమ్మకంగా
సేవ చేయటానికి అవి ఒక సాధనాలుగా వాక్యంలో ఉన్నాయన్నమాట. కీర్తనల గ్రంథము దయచేసి చూడండి. అక్కడ 51:17 వచనం, 51:17 వచనంలో ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఆ పై వచనంలో ఒక మాట ఉందమ్మా, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పింతును అని. ఇరిగి నలిగిన ప్రార్థనలో అందరికీ ప్రార్థన జీవితం ఎందుకు ఉండదంటే, ఎందుకు ప్రార్థన పరులు కాలేదనంటే, ఈ అనుభవం ఉండాల. ఈ అనుభవంలో గుండా మరి వెళుతున్నప్పుడు ప్రార్థన ప్రియులారా, మనము మరి ఆ ప్రార్థన విధానమే ఎరుగుంటుంది. ప్రార్థన 2 రకాలు. ఎన్ని రకాలన్నా? 2. మనం ప్రార్థన చేస్తాము, ఏదో మనం కంటిన్యూగా ఏదో చేస్తున్న ప్రార్థన, అలవాటుతో కూడిన ప్రార్థన. మరి కొంతమంది వేస్తే అసలు ప్రార్థించరు, ఏదో 2 మాటలు అనుకుంటారు, వెళ్తారు. అయితే మరొక ప్రార్థన ఏంటి అంటే, దేవుని దైవాత్మ చేత ప్రేరేపించబడే ప్రార్థన. నేను కూడా ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంది ప్రార్థన సరిగ్గా నడిపింపు రాలేదు అనుకుంటాను. అట్లా కాదు, దేవుడు నడిపించాలనుకుంటా. మళ్ళా ఒక్కోసారి అద్భుతకరంగా దేవుడు ప్రార్థనలో నడిపిస్తాడన్నమాట. ఇది మనం ఈ డిఫరెన్స్ని మనం గమనించాలన్నమాట. దేవుని వాక్యంలో మనము చూడగలం కదా, అక్కడ ఓచరింప చెక్కేంగానే మూలుగులతో ఆత్మే మీ పక్షంగా విజ్ఞాపన చేయను. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యము. తగ్గించుకోవాలి, ధైర్యం కావాలా. ప్రభువా, నేను నీ పాదాల యొద్ద పడవేసుకొనుచున్నాను, కనికరించు, నీవు నాకు సహాయం చేయండి. రెండవదిగా మరి ఇంకో మాట చూడగలము. యెషయా గ్రంథము 66:2 నేను ఎక్కువ సమయం తీసుకోనమ్మా, ఇది ఎందుకంటే కొంచెంసేపు ప్రార్థన చేయాలని కూడా నాకు కూడా ఆశ ఉంటుంది కదా. దయచేసి చూడండి, 66:2 వచనం అమ్మా. 66 యెషయా గ్రంథం 2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఓనుగుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నేను దృష్టించుచున్నా. ఇంకా 57 అధ్యాయము 17 వచనం, 15 వచనములో ఒక మాట కూడా మనం చదువుకుంటే బాగుంటుందేమో. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆయనను ఈ వినయము గలవారి ప్రాణమును చేటుకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను. చెప్పండి నాతోటి, ఎవరి యొద్ద నివసిస్తున్నాడంట? వినయము గలవారి యొద్ద ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము ప్రియులరా ఆ భాగం కూడా చదువుకొని ప్రార్థనలో మనం ప్రవేశిద్దాము. ప్రార్థన చేసి నన్ను ఎదకి తమ చెడు మార్గమును విడిచిన వెడలా ఆకాశమును నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును ఏం చేసేదను? స్వస్థపరిచేది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మరొక కోణంలో కొన్ని సంగతులు కూడా మనం తెలుసుకోవటం మంచిదే. ఇక్కడ ఏం రాయబడిందంట దేవుని వాక్యంలో? చెడుతనమును విడిచిన వెడల.
ఏమి విడవాలంట? చెడుతనం ఒప్పుకొనడము కష్టమేం కాదు, కానీ దాన్ని ఏం చేయాలంట? ఇడిచిపెట్టాలి. చెడుతనము, పాపము అంటే ఏంటి? పాపం అంటే దేవుని వాక్యంలో విశ్వాస పూరితము కానిదేదో అది పాపం అంట. రోమపత్రికలో ఉంది. మనం చేసే పని ఎలా ఉండాలంట? విశ్వాసంతో కూడిందై ఉండాలి. అర్థమవుతుందా? పాపం అంటే దేవుని వాక్యంలో మేలైనది చేయనెరిగి అలాగా చేయని వానికి ఏముంది? అది పాపం అని. వీటన్నిటిలో మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. మనకి తెలియదు మన లోపం ఏదో. కనుకనే ఓ మాట వాక్యంలో రాయబడి ఉంది, నిలుచున్నానని తలంచువాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను నిలుచున్నానని ఎన్నడూ ఏం కాకూడదు, తలంచకూడదు. నేను నిలుచున్నాను కాదు, ఆయనే నిలబెట్టేవాడు. మనల్ని త్రొట్టిల్లకుండా ఆయన ఏం చేసేవాడు? తన మహిమ ఎదుట మనలను నిలవబెట్టేవాడు. అందుకే మనం ఒకసారి నా కాలు జారెను అని నేను అనుకొనగా నువ్వు నన్ను బలపరిచింది. కానీ భూమి మీద ప్రభువుని ప్రియులారా, మనం మార్గంలో నడిచేటప్పుడు నన్ను నిలవబెట్టయ్యా. అలాగే పౌలు అంటాడు దేవుని వాక్యంలో, మరి నేనేమై ఉన్నానో అయ్యా అది నీ కృపే. ఎంతో తగ్గించుకున్న వాడు. పాపుల్లో నేను ప్రధానుడును, అపోస్తలుల అందరికంటే నేను తక్కువ వాడను, నీ సేవ చేయడం యోగ్యుని కాను. పౌలు జీవితంలో మనం చూడగలం. చెడుతనమును ఏం చేయాలంట? ఇడిచిపెట్టాలి. ఒకవేళ ఇడవలేదనుకో, ఒక మాట కూడా జ్ఞాపం చేసుకోవాలి. దేవుని వాక్యం రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, ఇననేరకుండునట్లు చెవులు మందము కాలేదు, మీ దోషము మీకును మీ దేవునికిని అడ్డం వచ్చిందన్నమాట. అంటే దోషం ఏదన్నా ఉంటే ఆయన ఏం చేయడని అర్థం. దోషం ఏదైనా మనలో కలిగి ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించడు. ప్రార్థన ఆలకించినప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఏమి ప్రయోజనం? ఆ దోషం ఉందా? అందుకే దావీదు ఏమంటాడు? అయ్యా నన్ను పరీక్షించు అంటాడన్నమాట దేవుని వాక్యంలో. ప్రియులారా, చెడుతనమును విడిచిన వెడల ఇక్కడ యెషయా గ్రంథంలో, లేకపోతే చివరిగా ఒక వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము మనం ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము దయచేసి రండి. 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, నాకు ప్రార్థన చేయుతురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను ఎదకిన వెడల పూర్ణ మనసుతో గూర్చి విచారణ చేయని ఎడల కాటిగడ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇక్కడ ఒక మాట నాతో చెప్పండి. మీరు నన్ను ఎదకిన ఎడల పూర్ణ మనస్సుతో. ఏ మనసు అంటమ్మా? పూర్ణ మనసుతో దేవునికి ఏం చేయాలా? మనం మొరపెట్టాలన్నమాట.
నేను ఆ మొర ఆలకిస్తా ఇంట. పూర్ణ మనస్సు అనేదానికి మరి దానికి ఎలా చెప్పుకోవాలా ఏనా ఇజ్రాయెల్ అన్న? పూర్ణ మనస్సు, పూర్ణ వివేకం, పూర్ణ బలం, పూర్ణ మనస్సుతో మనం ప్రభువుకి ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలన్నమాట. దేవుని వాక్యంలో ఈ పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఎంతో వాక్యాన్ని మనం చూడగలమన్నమాట. ఆ మనస్సుతో కొంతమంది ప్రార్థన చేస్తే ఇక్కడ మనుషులు ఉంటారు, ఎక్కడో ఏముంటాయి ఆలోచనలు ఉంటాయి కదన్నా, ఉంటుందన్న. ప్రార్థనలో భయం, వణుకు తగ్గించుకున్న వారముగా దేవా సహాయం చేయండి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా నీకు అయ్యా వినపడకుండా ఆటంకంగా ఏమి నా జీవితంలో ఉన్నాయో నేను పూర్ణ హృదయంతో నిన్ను అయ్యా మరి మొరపెట్టుటకు నువ్వు నాకు సహాయము చేయండి. దేవుని సన్నిధిలో అయ్యా అమ్మ, నేడు మన జీవితంలో మనం గమనించు వచ్చినట్లయితే తాను తగ్గించుకోవాలా, తన పేరు పెట్టిన ప్రజల గురించి తగ్గించుకోవాలా, చెడుతనం ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. పూర్ణ హృదయంతో ప్రభుని మనం ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన పదాన్ని మనం తీసుకుంటాం. ఏం పదము చెప్పండి? ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలా? అలాగే ప్రార్థనలో కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయనను ఎదికిన వెడల, నన్ను ఎదికిన వెడల మీరు నన్ను కనుగొందురు. అప్పుడు నేను మీకు ఏం చేస్తాను? ఆకాశము నుండి మీ మనవులను ప్రార్థనలు ఆలకించి మీకు నేను సహాయము చేస్తాను, మీ దేశమును ఏం చేస్తాను? స్వస్థత పరుస్తాను అని వాక్యంలో మనం వింటున్నాం. దయచేసి ఆ భాగం చదువుకొని ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. ఎందుకంటే మనం కొద్ది సమయమైన ప్రార్థన చేయాలి. మీరు ధ్యానించండి. చాలా పెద్ద వర్తమానము ఈ భాగము క్లుప్తంగా మనం నేర్చుకున్నాము. 7వ అధ్యాయము అమ్మ, 2వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఎవరైనా? నా పేరు పెట్టబడిన నా జనులు తామేం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదకి చెడు మార్గమును ఆకాశమునందు వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును నేను స్వస్థత పరిచేదను. ప్రార్థన చేసుకుందాం. మందిర కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ప్రారంభించినాము, మరి ఆగకుండా మరి స్లాబ్ లెవెల్ వరకు ప్రభు సహాయం దయచేయనట్లు ప్రార్థన చేయండి. అదేవిధంగా మన మధ్య అన్న మరి బేస్తారం ఉంటాడు, సండే ఉంటారు అన్న. ప్రభుచిత్తం అయితే బేస్తారం శుక్రవారం, ప్రవచితం అయితే బేస్తారం బైబిల్ స్టడీలో కూడా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య కూడా ఆగిపోకుండా అనేకులు సమకూర్చబడినట్లు, వాక్యోపదేశకులు లేవబడినట్లు, ప్రార్థన పరులు లేవనబడినట్లు ప్రార్థన చేయండి. తర్వాత అనువృద్ధులు కోచింగ్ కొరకుడుగా ప్రార్థన చేయండి. రూబీ మరి భవిష్యత్ కొరకు, అమ్ముల ఆరోగ్యం కొరకు, మరి కట్టకిందపల్లె గ్రామస్తులు
మరి కొద్దిగా మరి ఆత్మీయంగా బలపడినట్లు వారి కొరకుడుగా ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. విన్న వాక్య ప్రకారంగా మనం ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని మనం దేవుని సన్నిధిలో మన యొక్క తప్పిదాలు ఒప్పుకొని చెడు మార్గం విడిచి యేసు ప్రభువుని వెదకి ఉన్నట్లయితే మన పాపములు క్షమించి మన దేశాన్నే స్వస్థపడతా అన్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దాని ప్రకారంగా క్లుప్తంగా మమ్మల్ని మనమే ప్రభు సన్నిధిలో అర్పించుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రార్థించండి. క్లుప్తంగా చెప్పబడిన అంశాల కొరకు, వార కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి.